పక్కకు ఉన్న మానకొండూరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తాగునీరుకు అందించే లోయర్ మానేడ్ డ్యామ్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు చూస్తే చాలా బాధ కలిగింది. మేము దగ్గర 20 సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఏ రోజుకున్న ఇంత మార్చి నెలలోనే ఇంత నీటి మట్టం పడిపోవడం ఇప్పుడు చూడలేదు. మేము ఎప్పుడు గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చూసినాం, కానీ ఈ మధ్యన ఎప్పుడో ఇట్లా కనమల్లే. ప్రస్తుతం దీన్ని 5.3 TMC ఉన్నది ఇప్పుడు. కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవస్థ తీర్చడంగానే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. మిడ్ మానేర్లో మిషన్ భగీరథ కోసం కానివ్వండి, అర్బన్ మిషన్ భగీరథ కోసం కానివ్వండి, ప్రజలకు సాగునీరు కోసము 13 TMC కన్నా తగ్గి ఉండకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిడ్ మానేర్లో కూడా 6.5 TMC తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి, తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆ రోజు క్లియర్గా జీవో చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, దాని ద్వారా మిడ్ మానేరు ఫుల్ ట్యాంక్ పెట్టడము, మిడ్ మానేరు తీసుకొచ్చి LMDలో నింపడం వలన 2 ట్యాంకులు ఉండగా ఫుల్ FTLలో ఉండేవి. అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం. కొన్ని ప్రాంతాల్లో 24 hours చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడు నీరు తగ్గని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం. అప్పుడు ఆశపడ్డాం ఎప్పుడు ఫ్యూచర్లో పడ్డాయి అని చెప్పేసి. గత 5 సంవత్సరాలు కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడైతే LMDలో పడ్డాయి అప్పటి నుంచి కరీంనగర్కు డైలీ వాటర్ ఇచ్చినాం, సఫిషియెంట్ వాటర్ ఇచ్చినాం. మన్నుటి ఎండలో మత్తలు దునికింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు 5.3 TMC ఇంకా వాటర్ కింద రిలీజ్ చేస్తున్నారు. మార్చి 31వ తారీఖు వరకు రిలీజ్ చేస్తూ అంటారు. అంటే ఇప్పుడున్నంత 5.3 TMC. దీంట్లో డెడ్ స్టోరేజ్ 2 TMC మినిమం ఉంటుంది. అందులో మట్టి కానివ్వండి, సిల్ట్ కానీ అన్ని కలిపి 2 TMC, అంటే మనకు మిగిలిన 3 TMC నీళ్ళే. ఈ 3 TMC నీళ్ళు తీయాలంటే మడ్ వాటర్ వస్తాయి. మరి ఇంక మార్చి 31 పోతా అంటే ఇంకో దగ్గర ఇంకొక 1 TMC పోయింది అనుకోండి, 4 TMCకి వస్తుంది. 4 TMC 2 TMCలు మనకు సిల్ట్ ఉండి డెడ్ స్టోర్ ఉంటే ఇక 2 TMC నీళ్ళు తాగే పరిస్థితి లేదు. బూస్టర్ పెట్టినా రాదు, 80% రాదు. ప్రజా పరిస్థితి ఏంది, తాగునీరు పరిస్థితి ఏంది? పోనీ LMDకి ఫీడ్బ్యాక్ చేసి మిడ్ మానేర్ ఇస్తాంటే మిడ్ మానేర్లో 600 TMC ఉండాలి, 1.2 TMC ఇస్తావు, ఎక్కడ వస్తాయి? గతంలో నేను కొంచెం మా నీళ్ళు మాకు రావాలని చెప్పేసి నేను నీళ్ళు ఆపిన పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని. వెంటనే ఆపేయండి, కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి. కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బిందె కూడా బయటకు రాలేదు మహిళా సోదరుమణులు. ఇప్పటికే నీటి మట్టి తగ్గ వలన బోరింగ్స్ మొత్తం ఎండిపోయినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మా నీళ్లు మాకు ఆపండి. మానేరు నుంచి ఇప్పటికైనా నీళ్లు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా బతుకుతాం. మేము సాగునీరు అడుగుతాం, మేము తాగునీరు ఇవ్వండి, కిందికి నీరు బంద్ చేయండి. సరిపోయింది, 4-5-6 పెట్టేదాకా ఉన్నది. మేము డెఫినెట్గా మేము పోరాటం చేయని ఆలోచన లేదు మాకు. కానీ ఇలాగే మా నీళ్ళు పోతే డెఫినెట్గా మేము నీళ్ళు అడ్డుకునే పరిస్థితి తీసుకురాకండి. వెంటనే ఈ ఉన్న 5.5 TMCను ఉంచుకుంటూ ఒక 2 TMCను విడ్బాంచి తీసుకొస్తే కనీసం రోజు నీళ్ళన్న ఒక రోజు 1 hour ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మురికి నీళ్ళు వస్తున్నాయి, మా బూస్టర్స్ పంపుకు నీళ్ళు అందుతలేవు, కిందికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. అందుకే మేము బాధతో చెప్తున్నాం, ప్రజలను ఆదుకోవాలి. కాబట్టి మేము సాగునీరు 80% వెనుకోకుండా డైలీ వాటర్ ఇచ్చే అవసరం లేదు ఇప్పుడు మాకు ఎండాకాలం. కనీసం 2 days కానీ ఒకసారి ఇవ్వాలంటే సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.